వికారాబాద్ జిల్లా రూప్ సింగ్ తండాలో ఘోరం జరిగింది. సర్పంచ్ రమణిబాయి కుటుంబంపై పెట్రోల్ దాడి ఘటనలో ఆమె పెద్ద కొడుకు వెంకటేష్ మృతి చెందాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. సర్పంచ్ రమణిబాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆస్తి కోసం కన్న తండ్రి పిన్నతల్లి కుటుంబంపై అనార్ సింగ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇప్పటికే నిందితుడు అనార్ సింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మార్చి 2026 తెల్లవారుజామున 1ంటికి మనకు 100 డయల్ సమాచారం రావడం జరిగినది. ఇందులో ఈ అనార్ సింగ్ ఏం చేసిందంటే, ఇక ఎట్లా మా ఫాదరు నాకు డబ్బులు ఇస్తలేడు, భూమి ఇస్తలేడు అని చెప్పేసి వీళ్ళను చంపితేనే మాకు ఏమైనా లాభం జరుగుతుందనే ఉద్దేశంతో, చంపాలనే ఉద్దేశంతో ముందస్తు పథకం ప్రకారంగా అతను పెట్రోల్ తీసుకొని వెళ్ళి ఈ హనుమంతు నాయక్ వాళ్ళ ఇంటి పైన, మామూలుగా మనకు పల్లెటూళ్ళలో వెంటిలేషన్ కోసం ఈ విత్తనాలు ఆరబెట్టుకున్నప్పుడు లోపల పోయడానికో కొద్దిగా పైన ఇట్లా హోల్లా ఉంటుంది కదా, ఆ హోల్లో నుంచి ఆ పెట్రోల్ డీజిల్ కలిపిన పెట్రోల్ లోపలికి పోసి దాంట్లోని మంట పెట్టడం జరిగింది. దాంతో ఇంట్లో ఉన్న హనుమంతు చిన్న భార్య, ఆమె ప్రజెంట్ సర్పంచ్ కూడా ఆమె రమణిబాయి, వాళ్ళిద్దరికీ ప్లస్ వెంకటేష్, శివ నలుగురు కూడా కాలిన గాయాలు కావడంతో వాళ్ళని ఇమీడియట్గా డీడీ రికార్డ్ చేయించి మేస్టర్ గారి ద్వారా వాళ్ళని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి బెటర్ ట్రీట్మెంట్ గురించి హైదరాబాద్ కూడా పంపడం జరిగింది. నంద్యాల జిల్లాలో